ప్రభాస్ కి 2 సార్లు షోల్డర్ ఇంజరీ అయింది, నాకు తెలుసు. ఇలాగా ఒళ్ళు హోనం చేసుకుని కష్టపడుతూ మళ్ళీ ఇంటికి వచ్చి, ఇందాక ఎవరో చెప్పారు ఆకాశం ఎత్తుకెదిగాడని. ఎంత ఎత్తుకెదిగినా మనిషిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎప్పుడు గర్వపడటం నేను చూడలేదు. రెబెల్ స్టార్ ఒక్క మాటలో చెప్తాను, మామూలుగా నా ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా నా హీరోగా చూస్తే నా ఫేవరెట్ హీరో ప్రభాస్. హీఈస్ అ వెరీ వార్మ్ హార్టెడ్ పర్సన్. ఐ మెట్ హిమ్. నేను సాహో సెట్స్కి వెళ్ళినప్పుడు కూడా నేను కలిసాను. హీఈస్ అ వెరీ వార్మ్ హార్టెడ్ పర్సన్. చాలా ఫ్రెండ్లీగా, జోవియల్గా, అందరితో బాగా ప్రభాస్లో ఏ ఉందో మీకు తెలుసు, ఏం లేదో నాకు తెలుసు. ప్రభాస్లో ఏం లేదయ్యా అంటే తనకి గర్వం లేదు. అన్ని రెడీగా ఉంటుందండి. కృష్ణరాజు గారు అయినా కొంచెం దూరం కూర్చొని లారెన్స్ అది తిన్నాం ఏ తిన్నాం అంటారు కదా, డార్లింగ్ కదా, వస్తారు పైన కూర్చుంటారు. ప్రభాస్ మీ అందరికీ ఒక హీరోగా తెలుసు, మా అందరికీ గొప్ప స్నేహితుడిగా తెలుసు, ఒక ఫ్రెండ్. అలాంటి ఫ్రెండ్ డార్లింగ్ ప్రభాస్, ఐ ఓ టు డార్లింగ్, నా జీవితాంతం మిమ్మల్ని గుర్తుంచుకుంటాను. థ్యాంక్ యూ డార్లింగ్. ప్రభాస్ లాంటి పెద్ద హీరో దొరికినప్పుడు వాళ్ళ బ్యానర్ దేవుడి మొదలు ఒక రూపం మెదిలింది. అర్జునుడు లాంటి రూపం, భీముడు లాంటి బలం, అభిమన్యుడు లాంటి పౌరుషం,